టెహరీ ప్రాంతంలో ఉన్నటువంటి హిమాలయ గుహల్లో త్రైలింగ స్వామివారు సాధన చేసుకుంటూ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎందరో మంది సాధకులకు అనేక సూచనలు చేస్తూ ఉండేవారు. అనేక నిగూఢ సాధనా క్షేత్రాల్లో ఉన్నవారు, దివ్య సాధనా లోకాలను సృష్టించుకున్నవారు బాబాజీ యొక్క సూచనలు తీసుకుంటూ ఉండేవారు. దేవదాస్ కఠియా బాబా లాంటి వారికి ఖండయోగాన్ని కూడా నేర్పారు. అంటే యోగ్యత ఉన్నవారికి వారి అవసర నిమిత్తం కొన్ని ప్రక్రియలను కూడా బాబాజీ ఇస్తూ ఉండేవారు. ఇలాగా ఆ ప్రాంతాల్లో అనేకమైనటువంటి భారతీయ సంస్కృతిని అభివృద్ధి పరిచేటటువంటి అనేక గుహాశ్రమాలకు కూడా వీరు సూచనలు ఇస్తూ ఆ ప్రాంతంలో కొంతకాలం గడుపుతున్నప్పుడు త్రైలింగ స్వామి వారికి ఉత్తర ధ్రువం నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు వ్యోమాకాశంలో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మహాత్ముల యొక్క సూచనలు తీసుకుని హిమాలయ ప్రాంతాన్ని వదిలి కాశీ క్షేత్రంలోకి త్రైలింగ స్వామివారు ప్రవేశించారు. అక్కడ ఉండేటటువంటి అనేక పరిస్థితుల్ని సరిదిద్దే కార్యక్రమాన్ని ఈయన చేపట్టారు. నిగూఢంగానే జరుగుతాయి ఇవన్నీ కూడాను. ఎందుకంటే అంతకు పూర్వం ఒక రాజు ఈ మహమ్మదీయులు ఎవరిని కూడా కాశీలో అడుగు పెట్టకుండా చాలా కృషి చేశాడు. ఆయన శరీరం చాలించిన తర్వాత అనేకమైన దాడులు ఇక్కడ ప్రారంభమయ్యాయి. పాలితుల బాధలు పెచ్చుమీరాయి. పాలకుల కృత్యాలు విపరీతంగా మారాయి. అటువంటి సమయంలో వీరికి ధైర్యం కలగడం కోసం త్రైలింగ స్వామి లాంటి వారి అనేక మంది యోగులు ఆ ప్రాంతంలో నివాసం ఉండేవారు. చాలామంది దీర్ఘమైన రోగములతో అనేక ప్రాంతాల్లో ఉండి బాధపడుతూ కాశీలో శరీరాన్ని చాలించాలనే ఉద్దేశంతో కాశీకి వస్తుండేవారు. అప్పుడు లీలార్క కొండల్లో ఉన్నప్పుడు ఒక చర్య జరిగింది. ఓ కుష్ఠరోగి రాజస్థాన్ నుంచి ఆ ప్రాంతానికి వచ్చి కాశీలో మరణించాలని భావిస్తూ ఉంటే ఆ కుష్ఠరోగిని చూసి త్రైలింగ స్వామి వారికి జాలి కలిగి అతని పక్కనే కూర్చుని అతని శరీరం మీద తన చేయి వేసి ఇలా నిమ్మరడం ప్రారంభించారు. అతనికి సాంత్వన కలిగింది. కళ్ళు తెరిచి చూశాడు. బాబాకి నమస్కరిస్తూ, స్వామి, నాకు ఈ రోగం దూరం అవుతుందా? బ్రహ్మసింహు అనే నేను రాజస్థాన్ నుంచి శరీరాన్ని చాలించాలని ఈ ప్రాంతానికి వచ్చాను అని చెప్తే వెంటనే బాబా అక్కడ ఉన్నటువంటి ఒక బిల్వ వృక్షం నుండి ఒక బిల్వ దళాన్ని తుంచి దాన్ని అతనికి తినమని ఇచ్చారు. అది తిన్న తర్వాత వెంటనే అతనికి కొంత ప్రశాంతత కలగడం, నేను ఈ లోలార్క కుండు పక్కనే ఉంటాను, ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి గంగలో స్నానం చేసి నా దగ్గర బిల్వపత్రాన్ని తీసుకుని అది సేవిస్తూ ఉండు, నీ కొద్ది రోజుల్లోనే మార్పు వస్తుందని చెప్పడం. ఆ రకంగా కొద్ది రోజుల్లోనే అతనికి ఈ కుష్ఠవ్యాధి తగ్గిపోవడం, అతడు మహాభక్తునిగా మంచి సాధకునిగా తన ప్రాంతాలకు తిరిగి వెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత స్వామి అక్కడ నుండి దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వచ్చారు. ఈ చర్యను తెలుసుకున్నటువంటి అనేక మంది
త్రైలింగ స్వామి దర్శనానికి రావడం, ఆయన నుంచి అనేక సూచనలు, తమ బాధలు చెప్పుకొని వాటి నుంచి విముక్తి పొందడం కూడా జరుగుతూ ఉండేది. అయితే అక్కడ విపరీతమైనటువంటి జనం పోగుపడడం వల్ల అక్కడ నుంచి పంచగంగా ఘాట్కి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. పంచగంగా ఘాట్లో ఉంటుండగా ఒకరోజు ఈయన స్నానం చేసి వచ్చి అక్కడ ఏదో సాధన చేసుకుంటూ ఉంటే ఓ మహిళ విశ్వనాథ మందిరానికి వెళుతూ ఈయన్ని చూసి ముఖం చిట్లించుకుంటూ వెళ్ళింది. నగ్నంగా కూర్చుంటారు వీళ్ళు, ఆడవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వీళ్ళకి ఏం పట్టించుకోరు అనుకుంటూ బాధపడుతూ వెళ్ళింది. ఆ రాత్రి ఆమె స్వప్నంలో ఆమె ఆరాధించే విశ్వనాథుడు దర్శనమిచ్చి, నా శివగణంలోని ఒకళ్ళని నువ్వు అవమానించావు కాబట్టి నీ కోరిక నేను తీర్చను, నా శివగణమే తీరుస్తుంది అని ఆయన కోపంగా చెప్పడం. ఆమె ఉలిక్కిపడి లేచి, ఏమిటి ఇలాగా ఎప్పుడూ లేనిది ఎంతో ప్రేమగా చూసేటటువంటి నా పరమాత్మ నా మీద కోపపడ్డారేమిటి, ఏం జరిగిందని ఆడేటప్పటికీ అప్పుడు గుర్తొచ్చింది. ఉదయం ఒక నగ్నంగా ఉన్న సాధువుని చూసి నేను అతని మీద కోపపడ్డాను, మనసులో అతని పట్ల దుష్టమైనటువంటి భావన ఏర్పడింది అని మర్నాడు ఉదయాన్నే గుడికి వెడుతూ ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి, స్వామి ఇలా జరిగింది, నన్ను క్షమించండి అంటే అప్పుడు త్రైలింగ స్వామి వారు చిరునవ్వు నవ్వుతూ, అమ్మా, బిడ్డల్ని తిట్టే హక్కు తల్లికి ఎప్పుడూ ఉంటుంది అని, నీ బాధంతా నీ భర్త యొక్క ఆరోగ్యం బాగుపడాలనే కదా అని చెప్పి భస్మాన్ని తీసిచ్చి, ఈ భస్మాన్ని కొంత నీ భర్త గొంతులో వేసి కొంత తీర్థజలాన్నిచ్చి తతిమ్మ ఈ భస్మాన్ని అతను పొట్టంతా రాస్తే అతను స్వస్థత పొందుతాడు అని చెప్పడం. అలాగే ఆమె చేస్తే కొద్ది రోజుల్లోనే అతనికి పూర్తిగా ఆరోగ్యం చేకూరడం జరిగింది. అక్కడి నుంచి అనేక మంది భక్తులు ఈయన దగ్గరికి రావడం జరుగుతూ ఉండేది. అక్కడి నుంచి కాస్త ఏకాంతంగా ఉన్న ప్రదేశాల్లో వీరు సాధన చేసుకుంటూ ఈ భక్తుల యొక్క ఇబ్బందులను తీరుస్తూ, వాళ్ళని పాలకులు ఎవరైనా మనం ప్రశాంతంగా ఉండాలి, మనం దైవభక్తిలోనే ఉండాలనే భావంతో అక్కడ ప్రశాంతంగా సాధన చేసుకుంటూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉజ్జయిని రాజు కాశీరాజుకు అతిథిగా కాశీ దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళు ఒక నావ మీద ఆ ఘాట్లన్నీ చూసుకుంటూ ఈ ఉజ్జయిని రాజు, కాశీరాజు, వాళ్ళ పరివారము అందరూ కూడా వస్తున్నారు. ఆ సమయంలో త్రిలింగ స్వామి గంగా నది మీద కూర్చుని సాధన చేసుకుంటున్నారు. నీటి మీద తేలుతూ సాధన చేసుకుంటున్న ఇతన్ని చూసి ఆ ఉజ్జయిని రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కాశీరాజు ఏం చెప్పాడంటే, ఈయన్ని త్రిలింగ స్వామి అంటారు, గొప్ప సాధకులు ఈయన, అంతేకాకుండా బాధల్లో ఉన్న అందరికీ వాళ్ళ బాధలన్నీ తీరుస్తూ ఉంటారు, ఏ మాత్రం ఆడంబరం లేకుండా అలాగే నగ్నంగా ప్రశాంతంగా ఈ గంగా తీరాల్లో ఉంటారు అని చెప్పి అంటే, అయ్యో అలాగా, ఈ మహాత్ముడిని మన దగ్గరికి వస్తే ఆయనతో చర్చించుకుందాం కదా, మనం వెళదాం ఆయన దగ్గరికి అని చెప్పి ఉజ్జయిని రాజు అడగడం. సరే అలాగే వెళదాం అని చెప్పి కాశీరాజు అనడం. వీళ్ళు ఈ మాటలు పూర్తి కాలేదు,
ఆ నీటి మీద తేలుతూ ఉన్నటువంటి త్రైలింగ స్వామి వారు అలాగే గాలిలో తేలుతూ వచ్చి ఆ నావలో వారి పక్కన కూర్చున్నారు. ఈ చర్య చూసేటప్పటికీ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ రాజులు వాళ్ళ పరివారం అంతా కూడా చాలా సంతోషించి వారికి నమస్కారం చేసుకుని ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడు ఉజ్జయిని రాజు ఏమన్నాడంటే, స్వామి, పరమాత్మ మనకి ఈ శరీరాన్ని ప్రసాదించాడు. మనం అనేక కర్మలు చేస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తర్వాత కొంతకాలానికి మనం మరణిస్తాం. మరణించిన తర్వాత కూడా మనకి ఏదైనా గతి ఉందా? ఆ తర్వాత మన స్థితి ఏమిటి? మీరు దయతో మాకు వివరించండి అని చెప్పి చేతులు జోడించి వాళ్ళు అలా కోరేటప్పటికీ త్రైలింగ స్వామి ఏం చెప్పారంటే వాళ్ళకి సూక్ష్మంగా, ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిగుండం నుండి నిప్పు రవ్వలు ఎలాగైతే వెదజల్లబడతాయో అదేవిధంగా పరబ్రహ్మము నుండి ఈ జీవాత్మలు అలాగే ఏర్పడతాయి. కొంతకాలం జీవించిన తర్వాత పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరాలు పడిపోతాయి. ఆ పంచభూతాత్మకమైనటువంటి ఆ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ చైతన్యం మాత్రం ఆ పరబ్రహ్మంలో లీనమవుతుంది అని చెప్పి వారు సూక్ష్మంగా సంక్షిప్తంగా ఇది చెప్పేసరికి ఆయన మహా ఆనందపడిపోయి ఈయనకి వీరి కాళ్ళకి నమస్కారం చేయడం అది జరిగింది. అప్పుడు బాబా ఒక విచిత్రమైన చర్యను ప్రదర్శించారు. ఇటువంటి వారు రజోగుణం గలవారు తీర్థయాత్రలు చేస్తారు, అనేక మంది మహాత్ములను కలుస్తారు, వారి నుంచి ఎన్నెన్నో సూచనలు తీసుకుంటారు. కానీ అది ఎంతవరకు నిలుస్తుంది? వీళ్ళలో పూర్తిగా మార్పు వచ్చిందా? ఇది గమనించడానికి ఆయన ఏం చేశారంటే, అతను అలంకరణగా ఉన్నటువంటి అతని ఖడ్గాన్ని తీసి గంగానదిలో పారేశారు. వెంటనే అప్పటి వరకు ఈయన పాద నమస్కారాలు చేసి మీ వల్లే మాకు జ్ఞానం వచ్చింది అని చెప్పినటువంటి ఈ రాజులిద్దరూ కూడా కోపాన్ని ప్రదర్శించారు. అది మా వంశానుగతంగా వచ్చిన ఖడ్గము, దాన్ని మీరు పారేశారు, ఇదేమి చర్య ఇది? మీరు ఎంత అవధూతలైనా ఎంత సాధకులైనా ఈ సామాజికమైన కొన్ని ధర్మాలను పాటించాలి కదా మీరు అని చెప్పి వారు కోప్పడితే ఆయన చిరునవ్వు నవ్వి ఆయనకు కావాల్సిన సమాధానం వచ్చేసింది. వాళ్ళు ఏదో జిజ్ఞాసతో అడుగుతారే తప్ప వాళ్ళు పూర్తిగా మార్పు రాలేదన్న విషయం ఆయన గమనించారు. మన భక్తులు చేసే తీర్థయాత్రల ద్వారా ఇటువంటి పరిణామాలే ఏర్పడుతుంటాయి. దీనిని మనం అవగాహన చేసుకోమని ఈ చర్యని ప్రదర్శించారు త్రైలింగ స్వామి వారు. అందుకని ఆయన ప్రజల మధ్యకు వచ్చారు. ఆయన ఎక్కడున్నా ఆయన తపోశక్తి మనందరికీ పంచుతూనే ఉంటారు. కానీ ఆచరణ ద్వారా అనుష్ఠానపరంగా మనకి కొన్ని లోపాలను సవరించాలని వారు ఇలాగా రావడం జరిగిందనమాట. అప్పుడు వెంటనే త్రైలింగ స్వామి వారు ఆ గంగానదిలోకి ఇలా చేయి పెట్టి 2 ఖడ్గాలను తీసి, ఇదిగో రాజా నీ ఖడ్గం ఏదో నువ్వు తీసుకో అన్నారు. 2 ఒకేలాగా ఉన్నాయి. తన ఖడ్గం ఏదో తనకు తెలియటం లేదు. అప్పుడు మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ త్రైలింగ స్వామి వారు, మన వస్తువేదో మనకే తెలియదు, కానీ దాని మీద అంత వ్యామోహం దేనికయ్యా అని చెప్పి అతని ఖడ్గాన్ని అతనికి ఇచ్చి 2వ ఖడ్గాన్ని నదిలో పారేశారు.
ఇలాగా త్రైలింగ స్వామి వారు ప్రతి చర్య వల్ల మనలో ఎంతో మార్పు రావాలని శ్రమించారు. అది వారి బాధ్యతగా తీసుకున్నారు. ఇలా ఉంటుండగా దేశంలో మళ్ళీ అనేకమైన మార్పులు రావడం మొదలయ్యింది. మొఘలాయుల ప్రభుత్వం నామమాత్రం అయిపోయింది. వాళ్ళు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. తతిమా ప్రాంతాల్లో ఆంగ్లేయుల యొక్క అధికారం కొనసాగడం ప్రారంభించింది. దానితో వాళ్ళు అనేకమైనటువంటి మార్పులు చేయడం ప్రారంభించారు. ఈయన నగ్నంగా తిరుగుతూ ఉంటే ఈ ఆంగ్లేయులు ఈ ఘాట్ల వైపు వచ్చి విహారం చేస్తూ ఈయన నగ్నంగా ఉన్నటువంటి ఈ రూపాల్ని ఆ మహిళలు యావగించుకుని అక్కడ ఉన్నటువంటి ఆంగ్లేయ అధికారికి రిపోర్ట్ చేస్తే వారు ఈయన్ని కోర్టులో హాజరు కావలసిందని బలవంతంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. కోర్టులో నిలబడ్డారు. ఆయన రమ్మన్నారు, వెళ్ళారు, అంతే. వాళ్ళు ఏదో అడుగుతుంటే ఈయన అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అదృశ్యమైతే ఆ ఆంగ్లేయ అధికారి ఏం జరిగింది అని ఇదే అవుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక భారతీయ మెజిస్ట్రేటు అతనికి ఏం చెప్పాడంటే, అయ్యా, ఈ భారతదేశంలో ఉండేటటువంటి యోగులు మహాత్ములు ఇలాగే ఉంటారు, నగ్నంగానే ఉంటారు. వాళ్ళని మా ప్రజలు దైవ సమానంగా చూస్తారు. వాళ్ళ శరీరం మీద బట్టలు లేవని చెప్పేసి మేమెవరం కూడా బాధపడం. అందరినీ సమానంగానే చూస్తారు. వాళ్ళకి ఏ మతం పట్ల కానీ, ఏ దేశం పట్ల కానీ, ఏ జాతి పట్ల కానీ వారికి వ్యతిరేక భావన ఉండదు. మమ్మల్ని చూసినట్టే చూస్తారు వారు. దాన్ని అర్థం చేసుకోండి మీరు అని ఆయన చెప్పడం, దానితో అతనిలో మార్పు వచ్చి, అలాగా, మరి ఎక్కడికి వెళ్ళారు ఆయన అని అనేటప్పటికి మళ్ళీ ఆ బోన్లో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యేసరికి వాడికి ఒక వికృతమైన ఆలోచన వచ్చింది. అందరినీ సమానంగా చూస్తారన్నావు కదా మీ భారతీయ యోగులు, సరే అయితే నా ఆహారాన్ని తీసుకుని తింటారా ఆయన అని అడిగాడు. అనేసరికి త్రైలింగ స్వామి వారు అన్నారు, మరి నా ఆహారం నువ్వు తీసుకుంటావా అని అడిగారు. అడిగేసరికి అతను చదివిన పుస్తకాల్లో ఏమనుంది, ఈ భారతీయ మహాత్ములు, భారతీయ యోగులు వేరే ఆహారాన్ని ముట్టరు, వాళ్ళు ఫలాలు, ఒక తీపి పదార్థాలు మాత్రమే తింటారు అని ఆయన చదివాడు. అలాగే అనుకుని ఆయన ఏం చేశాడు, నేను తింటాను, మరి నేను గోమాంసం తింటాను, పంది మాంసం తింటాను, అవి కూడా నువ్వు తినాలి అని చెప్పాడు అతను. చూడండి ఎంత చిత్రమైనటువంటి విష సంస్కృతులు ఈ దేశంలో వ్యాప్తి చెందినయో. ఆనాడు అటువంటి మహాత్ములు ఉన్నారు కాబట్టి అవి వికృతంగా ఇది చేయకుండా అదుపు చేయడానికి ఈ మహాత్ములు సహకరించారు. వెంటనే ఓహో ఇలా మాట్లాడుతున్నావా నీకు బుద్ధి చెప్పాలి అనుకుని వెంటనే ఏం చేశారంటే, బాబాజీ సరే అయితే నా ఆహారాన్ని తీసుకొస్తున్నాను, రా ఇద్దరం కలిసి తిందాం అని చెప్పి తన చేతిలో మల విసర్జన చేశారు. ఆయన మల విసర్జన చేసి రా ఇద్దరు తిందామన్నారు. వెంటనే వాడికి మతిపోయింది. అప్పుడు అతనిలో మార్పు వచ్చి ఏదో ఉంది, వీళ్ళతోటి మనం ఇది చేయకూడదు అనుకుని వెంటనే ఈ భారతీయ మేజిస్ట్రేట్ చెప్పిన మాటలను బట్టి అతని మీద ఏ కేసు లేకుండా చేసి మీరు ఎక్కడైనా ఎలాగైనా తిరగొచ్చు అని చెప్పి వారికి చెప్పి వాళ్ళని బయటికి పంపించేశారు. ఈ రకంగా అనేక మందితో అనేక రకాలుగా ఈ ఉపదేశాలు చేస్తూ
త్రైలింగ స్వామి వారు ఎంతో కాలం ఆ ప్రాంతంలో సాధనలు చేసుకుంటూ ఉన్నారు.